ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేటి హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనము. నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించినటువంటి మాటలు మనము చూస్తాము. నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క భుజం మీద రాజ్యభారం ఉన్నది. మనకి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో ఆయన పాప భారమును మోసుకొని పోవు గొర్రె పిల్లగా, రాజ్యభారమును మోసుకొని పోవు గొర్రె పిల్లగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి సంగతి మనకు తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకమైనటువంటి ఆత్మను రక్షించడానికి ఈ లోకములో ఎవరు కూడా నాశనానికి పాత్రలుగా ఉండకూడదని, అందరూ అంతటా మారు మనసు పాపక్షమాపణ పొందుకోవాలని ఈ లోకము యొక్క భారము దేవుని యొక్క భుజము మీద మోపబడుతూ వచ్చింది. మానవ కోటి మానవాళి ప్రపంచమంతా రాజ్య భారము, పాపములు తీసివేసేటువంటి భారము ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఉంటూ వచ్చింది. అందుకనే దావీదు ఇంటి తాలపు అధికార భారము, దావీదు సింహాసనము నిత్యము నేను స్థిరపరుస్తాను. తరతరాలు దావీదు తర్వాత తదనంతరము తన యొక్క కుమారులు ప్రతివారు సింహాసనం మీద ఉన్నటువంటి వారుగా ఉంటారు. వారి యొక్క సింహాసనము స్థిరముగా నేను చేస్తాను అని మనకు సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనంలో మనము చూస్తాము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో దావీదు గారి యొక్క జీవితము స్టార్ట్ అవుతుంది. తనను గొర్రెల దొడ్డిలో నుంచి బయటకు తీసి రాజులకు, అధికారులకు, గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారికంటే గొప్ప ప్రధానమైనటువంటి వాడుక దేవుడు ప్రాధాన్యత ఇస్తూ వచ్చినాడు దావీదుకు. వారికంటే పేరు ప్రఖ్యాతుల కంటే, వారికి ఉన్నటువంటి ధనఘనతల కంటే మంచి స్థాయిలోనికి, వారికంటే ఎక్కువ స్థాయిలోనికి దేవుడు తీసుకువెళ్తూ వచ్చినాడు దావీదుని. దావీదు ఏమంటాడు? ప్రభా, నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటివాడినయ్యా? గొర్రెల దొడ్డిలో నుంచి నన్ను బయటకు తీసుకొచ్చావు. ఇంత పేరు ప్రఖ్యాతులు అన్ని జనులలో నా పేరు వినగానే నాకు ఎంతో గౌరవము, ఎంతో మర్యాద, ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. ప్రభా, నాకు ఎందుకింత ఘనత, నాకెందుకింత, నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటివాడినయ్యా అని దావీదు అన్నటువంటి మాటలు మనకు తెలుసు. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో మనము చూస్తాం. కాబట్టి దావీదుని ఎంచుకోవటానికి, దావీదు తదనంతరము తన యొక్క పిల్లలు సింహాసనం స్థిరపరచటానికి దావీదు దేవుని యొక్క ఉద్దేశములను ఎరిగినటువంటి వాడు, దేవుని చిత్తాన్ని కనుగొన్నటువంటి వాడు. దేవా, నీ చిత్తమును కనుగొనుటకు, నీ చిత్తమైనటువంటి మార్గంలో నడువటకు నాకు నేర్పించు, నాకు బోధించు, నాకు అనేక రకాలుగా మీ అడుగు జాడలలో నడిచేటువంటి భాగ్యము నాకు దయచేయి ప్రభువా అని దావీదు గారు అడుగుతూ వచ్చినాడు. అందుకనే దావీదు గారి యొక్క సింహాసనము తదనంతరము తన యొక్క పిల్లలు స్థిరముగా ఉంచుతున్నాడు. దేవుడు ఏమన్నాడు? మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 15-16 వచనంలో, సౌలుకు నా యొక్క కృపను నేను దూరము చేసి నీ యొక్క సంతానమునకు నా కృపను నీకు తోడుగా ఉంచుతాను. నీ కడుపును పుట్టినటువంటి సొలొమోనుకు నా కృప నిత్యము తోడుగా ఉంటుంది అని దేవుని వాగ్దానము అక్కడ చూస్తాము. తద్వారా తర్వాత మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలోకి వచ్చేసరికి అబ్రహాము వంశావళి అనే దావీదు యొక్క సంతానము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావటం మనం చూస్తాం. మానవాళి పాపములు తీసివేయటానికి, అంతటా మారు మనసు పొందటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినట్టు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 వచనంలో, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రాండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. మీ యొక్క భారము నా మీద పెట్టండి, మీకు విశ్రాంతిని నేను కలుగజేస్తాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటలు మనము చూస్తాము. ప్రయాసపడి భారము మోసుకుంటున్నటువంటి సమస్త జనులారా నా మీద పెట్టండి, పాపపు భారము నా మీద పెట్టండి, నేను మోస్తాను, పరలోక రాజ్యంలోనికి మిమ్మల్ని అర్హులుగా చేస్తాను. నా ద్వారానే తప్ప వేరొకరికి
మార్గము లేదు, నా ద్వారానే పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలి, నా ద్వారానే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నటువంటి మాటలు. ఆయన పరలోక రాజ్యములకి వెళ్ళాలంటే పాప క్షమాపణ ఉండాల్సిందే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడవలసిందే అని దేవుని వాక్యము స్పష్టంగా రాయబడినటువంటి మాటలు మనము చూస్తాము. పాప భారము, అందుకనే పరలోక రాజ్యము సమీపించుచున్నది, అందరూ అంతటా మారు మనసు పొందాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చినటువంటి మాట మనకు అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలసిందే, ప్రతి ఒక్కరూ మారు మనసు పొందవలసిందే. దావీదు సింహాసనము మొదలుకొని ప్రతి ఒక్కరూ సింహాసనము మీద కూర్చున్నటువంటి రాజుల సహితము, తద్వారాగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి సింహాసనము ఎప్పుడైతే మన కొరకు మన పాపం నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడుగా లేచినాడో, అప్పుడు సింహాసనం మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు అధిష్ఠితం అవుతూ వచ్చినాడు. తద్వారా ఆ యొక్క సింహాసనము తద్వారాగా స్థిరమవుతూ వచ్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ఎడలో చేసినటువంటి ఆ బలియాగమును, మన ఎడలో చేసినటువంటి ఆ యొక్క శిలువ బలియాగమును మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఇంకా ఎవరైతే పాప క్షమాపణ లేకుండా పాపపు బంధకాల్లో, పాపపు ఊబిలో, పాపపు కోపంలో ఉన్నటువంటి వారుగా ఉన్నారో, నేడే రక్షణ దినము, నేడే అనుకూలమైనటువంటి సమయము, నేడే మారు మనసు పొందుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. నీ భారము మోసుకోవటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చినాడు. సాత్వికుడుగా, దీనత్వం కలిగినటువంటి వాడుగా, కరుణా వాత్సల్యత కలిగినటువంటి వాడుగా, కృపా సంపత్తి కలిగినటువంటి వాడుగా, భయంకరమైనటువంటి దేవుడుగా, వేర్పులలో ఆయన లాంటి దేవుడు మనకి ఎవరు కూడా లేడు. ఈ భూమి అందే కానీ ఆకాశం అందే కానీ ఏ దేవుడు కూడా ఇలాంటి దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు, నిన్ను నన్ను ఎంతో ప్రేమించినాడు. నీ పాప భారమును తీసివేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినాడు. దావీదు ఇంటి తాళపు అధికారము ఆయన భుజము మీద, అతని భుజము మీద, రాజ్యము మీద, అతని భుజము మీద ఉంచబడిను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క భుజము మీద మన యొక్క పాప భారము ఉన్నది. ఆ పాప భారమును మోసుకొని దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు, మనిషి కుమారుడుగా వచ్చాడు, మధ్యవర్తిగా వచ్చాడు, శరీర ఆకారము ధరించుకొని వచ్చాడు, పూర్ణ అంగీకారము వాక్యము ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చినాడు, పరిశుద్ధాత్మ పొందినటువంటి దేవుడుగా ఈ భూమి మీదకి వచ్చినాడు. మధ్యవర్తిగా మన కోసము, మన పాపముల కోసము, మన అపరాధముల కోసము ఈ భూమి మీదకి వచ్చినాడు. అతని భుజము మీద భారము ఉన్నది. ఈ లోకంలో అనేక మందికి రకరకాల భారాలు ఉంటాయి. ఏ భారాలు? కొంతమందికి పెళ్ళిళ్ళు చేయాలని భారాలు, కుటుంబాన్ని కట్టుకోవటానికి భారాలు, పిల్లల చదువుల కోసం భారాలు, అనేక రకమైనటువంటి శరీర సంబంధమైనటువంటి భారాలు ఉంటాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క భారం ఏమిటయ్యా అనంటే, నీ పాపము నా పాపము తీసివేయాలి. మన కొరకు ప్రాణము పెట్టినాడు, మన కొరకు సర్వస్వము, ఆ అమూల్యమైన ప్రశస్తమైన నిర్దోషమైనటువంటి రక్తాన్ని చిందిస్తూ వచ్చినారు. ఈ భారం ఎవరికైనా ఉంటుందా? ఎవరికి ఉండదు. ప్రత్యేకముగా మన ఎడల భారము కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రత్యేకంగా మన మీద దృష్టి పెట్టినటువంటి దేవుడుగా ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరుచుకున్నాడు దేవుడు. ఇలాంటి భారము ఎవరు తీస్తారండి? ఎవరు కూడా తీసివేయలేరు. ఒక మనిషి నిమిత్తము మరొక మనిషి ఎవరు చనిపోతారు? ఎవరు రక్తాన్ని చిందిస్తారు? ఎవరు భారము భరిస్తారు? భరించలేరు. నువ్వు అనేకమైనటువంటి కుటుంబానికి భారముగా ఉంటారు, పిల్లలు తల్లిదండ్రులకు భారముగా ఉంటారు, రకరకాల భారాలు కలిగినటువంటి వారుగా ఉంటారు, భారభరితముగా కనిపించేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ మనలను చూసి దేవుడు అలాంటి భారమున కోట్ల లోక పాపమును మోసుకొని పెట్టినటువంటి దేవుని గొర్రెపిల్లగా ఆ పాప భారమును మోసుకోవటానికి, ఈ భుజం మీద మోసుకొని పోవటానికి ఈ భూమి మీదకి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినారు. కాబట్టి మనము ఈ ఉదయకాల సమయంలో ఇంకా వాక్యమైనటువంటి వారిలో సంపూర్ణమైనటువంటి రక్షణ తీర్మానం ఎవరికైతే లేదో, నేడే రక్షణ దినము, నేడే అనుకూలమైనటువంటి సమయము. నీ పాప భారమును దేవుడు మోసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఒప్పుకుంటావా? ప్రభా, నీ నోటితో ఒప్పుకుంటే, నీ పాపంలోనే నీ నోటితో ఒప్పుకొని విడిచిపెడితే, నీ హృదయమందు విశ్వాసం కలిగినటువంటి వాడువగా ఉంటే,
ప్రభువైన యేసుక్రీస్తు వారి నీ హృదయంలోనికి రావటానికి ఇష్టపడుతున్నాను. నీ హృదయపు తలుపు తెరవజేయటానికి దినమెల్లా నీ హృదయం అనే వాకిటి దగ్గర నిలుచుండి చూస్తున్నాడు దేవుడు. నీ హృదయపు తలుపు ఎప్పుడు తెరుస్తావా అని, ఆ హృదయంలోనికి ఎప్పుడు నివాసము చేయాలి, ఎప్పుడు ఉండాలని దేవుడు చూస్తున్నాడు. నీ హృదయం తలుపు తెరవటానికి, నీ పాపభారం అంతటిని తొలగించడానికి, ఈ లోకములో శాంతి, సమాధానము, ఆనందము, నిత్య జీవము కలిగినటువంటి మార్గంలోనికి నడిపించడానికి దేవుడు ఈ భూమి మీదకి రావాల్సినటువంటి బాధ్యతగా, భారభరితమైనటువంటి జీవితము ఈ భూమి మీదకి వచ్చినాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన పాపపు భారాలన్నిటినీ తొలగించడానికి, ఈ లోక సంబంధమైనటువంటి భారాలన్నిటిని కూడా తొలగించడానికి, విశ్రాంతిని ఇవ్వటానికి, నెమ్మదిని ఇవ్వటానికి, సంతోషాన్ని ఇవ్వటానికి, ఆనందంని ఇవ్వటానికి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు వచ్చినాడు. పరలోక రాజ్యము సంబంధించినటువంటి ఆ యొక్క ఆనందము, సంతోషము, నెమ్మది పొందుకోవాలని దేవుడు మనకి ఈ ఉదయకాల సమయంలో వినిపింపచేస్తున్నటువంటి వాక్యమును ఆధారము చేసుకొని, ప్రభా నన్ను క్షమించండి, ప్రభా నా పాపమును క్షమించండి, నా అపరాధమును క్షమించండి ప్రభా, నా పాప భారము మీ భుజము మీద ఉన్నదే, నన్ను క్షమించండి ప్రభా, నా పాప భారం అన్నింటినీ తీసివేయండి ప్రభా, నా పాప భారమునంతటినీ తొలగించండి ప్రభా, నా హృదయంలో నెమ్మది, శాంతి, ఆనందము, పరలోక సంబంధమైనటువంటి జీవితము జీవించేటువంటి భాగ్యము నాకు దయచేయి ప్రభా అని నీ యొక్క భారము ప్రభువైన యేసుక్రీస్తు వారికి అప్పగిస్తే దేవుడు నీ పాప భారము మోయటానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి దావీదు యొక్క సింహాసనము, తదనంతరము పిల్లల యొక్క సింహాసనము నిత్యము స్థిరముగా ఉంచబడుతూ వచ్చింది. రక్షించబడినటువంటి మనము కూడా మన యొక్క పాపపు స్థితి ఎప్పుడైతే ఒప్పుకుంటామో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనము కూడా అనేక మందికి చెప్పేటువంటి వారముగా, ఈ లోకములో అనేక మందికి సువార్త ప్రకటించేటువంటి వారముగా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క భుజం మీద ఉన్నటువంటి భారము అనేక మందికి ప్రకటించేటువంటి వారముగా మనము అనేక మందికి మనము వారికి పాపపు బంధకాలు, పాపపు కోపంలో నుంచి వారందరిని బయటికి లాగటానికి దేవుడు మనల్ని కూడా, దేవుడు దావీదు యొక్క సింహాసనం ఏ విధంగా స్థిరపరుస్తూ వచ్చినాడు, మనకు జీవితాలను కూడా అలాగే స్థిరపరచాలని ఉదయకాల సమయంలో రక్షించబడినటువంటి మనకు కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, మనము కూడా స్థిరమైనటువంటి పని చేస్తూ రావాలి, సువార్త నిమిత్తం పని చేస్తూ రావాలి, అనేక రాజ్యభారము గురించి పనిచేసేటువంటి వారముగా ఉండాలి. తదనంతరము దేవుడు మన కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉంటాడు. ఇలాగ మనందరిని దేవుడు సిద్ధపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్న ప్రభా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా, ఇంకా ఎవరికైతే పిల్లలకు ప్రభా కుటుంబానికి రక్షణ లేదో వారి యొక్క పాప భారమునంతటిని తొలగించిన ప్రభా, నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని వారి నోటితో ఒప్పుకోవటానికి సహాయం చేయమని, రక్షించబడినటువంటి మాకు కూడా స్థిరమైనటువంటి పని ఉన్నది, మీ యొక్క రాజ్య భారమును అనేక మందిగా ప్రకటించేటువంటి భారం మాకు కూడా దయచేయమని, మీ యొక్క కృపను మా ఎడల కూడా విస్తారంగా కుమ్మరిస్తున్నామని, మమ్మల్ని కూడా ప్రభా దావీదు యొక్క సింహాసనం, అలా తదనంతరం పిల్లల యొక్క సింహాసనం ఏ విధంగా స్థిరపరిచి వాళ్ళు దీవించి ఆశీర్వదిస్తూ వచ్చినారో ప్రభా, మమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించి తదనంతరం పిల్లలు కూడా ప్రభా ప్రతి ఒక్క కుటుంబం పైన మీరే దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరిస్తున్నామని ప్రార్థన చేస్తూ, మీ కొరకే జీవించేటువంటి భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ప్రైజ్ ద లార్డ్.